సభాధ్యక్షులు గౌరవనీయులు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శేఖర్ గారు, వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, బోర్డు మెంబర్సు అందరికీ నమస్కారాలు. నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేని. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా కూడా వర్క్ చేశాము. ఇప్పుడున్న సెటప్, కాంగ్రెస్లో ఉండే సెటప్ అంతా వాళ్ళందరితో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నోడిని. ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ ఓపెన్ చేసి సంవత్సరం రోజులు కూడా కాలేదు, 1 year కూడా కాలేదు అన్నారు. అయితే అద్భుతంగా డెవలప్ చేశారు. దీనికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఈ అభివృద్ధి చూసే మరి ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసేటటువంటి కుర్రవాళ్ళు, గట్టివాళ్ళు దీన్ని అభివృద్ధిలోకి తెస్తారనే నమ్మకం కలిగింది. కాబట్టి మీరు ఇంకా కొంచెం కష్టపడితే ఇంకా 5-6 ఏళ్లలో ఇంకెంత డెవలప్ చేస్తారు అనేది, నేను కూడా కాంట్రాక్టర్నే. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ నాకు కూడా అంత ఎంతో తెలుసు. కేఎంసి మా కంపెనీ పేరు. ఆడ బొల్లినేని సీనయ్య నేను కలిసి కూడా వర్క్ చేసినాం. ఆయన ఆడ ఎక్కడనో ప్రెసిడెంట్గా ఉన్నట్టుంది కాంట్రాక్టర్స్ అసోసియేషన్కి. ఇదంతా కష్టపడితే ఫలితాలు ఉంటాయి, అందరికీ తెలుసు. మాది చాలా వెనుకబడినటువంటి కాన్స్టిట్యున్సీ, వెనుకబడినటువంటి వాళ్ళం. కష్టపడి పైకి వచ్చాం, మేము కూడా చాలా కష్టపడి పైకి వచ్చాం. అందుకని కష్టపడితే ఫలితం ఎట్టుంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడుండే పద్ధతిలోనే గట్టిగా వర్క్ చేస్తే అన్ని రకాలుగా ఈ అసోసియేషన్ డెవలప్ అయి, బిల్డర్స్ అసోసియేషన్ మీరు దీన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారనే నమ్మకం. మన సునీల్ రెడ్డి మా బంధువు అయినా మావాడు, మేమిద్దరం ఒకళ్ళు చూసుకొని ఇప్పుడు ఏమన్నా నువ్వు ఇక్కడికి వచ్చినావంటే, ఏమన్నా నువ్వు ఇక్కడికి వచ్చినావంటే, ఆ పద్ధతిలో ఇద్దరం కలిసాం. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడికి నన్ను మీ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్, మావాడు, మా కాన్స్టిట్యున్సీ, మా బంధువు ఆయన, చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా మీ అసోసియేషన్ బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.